కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ అంతా బాగా కలిసేలాగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి మనకి స్పైసీనెస్ సరిపోతుంది. జస్ట్ కలర్ కోసం అనుకోండి కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెబ్బలు ఉన్నాయి కదా! అవి వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ ఫ్రై అయితే సరిపోతుందండి. మీకింకా కావాలనుకుంటే కనుక నేను ఎండుమిర్చిని, అలాగే చింతపండుని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను చూడండి. ఇది వేసుకుంటే మనకి కొంచెం ఉల్లిపాయ పుల్ల పుల్లగా టేస్ట్‌గా బావుంటుంది. ఎండుమిర్చి, చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్‌గా అయిపోయింది కదా! అంతే కదండీ చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీస్‌లో కూడా చాలా బావుంటుంది. ఇలాంటి రెసిపీస్ నా ఛానెల్‌లో చాలా ఉన్నాయి. వాటిని కూడా ఒక్కసారి చూడండి. కొత్తగా